ప్రస్తుతం నేను కృష్ణా జిల్లా ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాను. గత కొన్ని రోజుల నుంచి కూడా ఉయ్యూరు వ్యాప్తంగా పెద్ద ఎత్తున డయేరియా కేసులు వస్తూ ఉన్నాయి. మొత్తం బాధితులంతా కూడా అటు ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి క్యూ కొడుతున్న పరిస్థితి. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. గత కొన్ని రోజుల నుంచి కూడా అక్కడ ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వార్డులన్నీ కూడా పూర్తిగా నిండిపోయాయి డయేరియా బాధితులతో. అసలు నేను ప్రస్తుతం ఆ డయేరియా బాధితులు ఉన్నటువంటి వార్డు దగ్గర ఉన్న ఒకసారి మీరు విజువల్స్లో చూడొచ్చు. బాధితులంతా కూడా ఇక్కడ చికిత్స పొందుతూ ఉన్నారు. అంటే కలుషిత నీరు కారణంగా వాళ్ళంతా కూడా డయేరియా బారిన పడినట్లు ప్రచారం జరుగుతుంది. అంటే దానికి సంబంధించిన కారణాలు ఏంటనే దాని బట్టి అటు అధికారులు ప్రభుత్వం కూడా ఆరా తీస్తూ ఉంది. ప్రస్తుతానికైతే మొత్తం బాధితులంతా కూడా ఇక్కడ చికిత్స అందిస్తున్న పరిస్థితి. వైద్యుల పర్యవేక్షణలు వీళ్ళందరికీ కూడా పూర్తిగా చికిత్సను అందిస్తున్నారు. ప్రస్తుతం ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ మురళి ఉన్నారు. అసలు మాట్లాడదాం ఏం జరుగుతుంది. సార్ నమస్తే. ఎంతమంది అండి మొత్తం ఇక్కడ ప్రస్తుతానికి డయేరియా బాధితులు, అంటే ఏ కారణంతో ఇక్కడికి చేరారు? అది కారణం అనేది ఇది ఫుడ్ పాయిజనింగ్ కానీ వాటర్ కంటామినేషన్ అది మనకి తెలియదు. మన దగ్గరికి అయితే డయేరియాతో నిన్న 6 మెంబర్స్ వచ్చారండి జాయినింగ్. మొన్న 20వ తారీఖు ముగ్గురు వచ్చారు. 20వ తారీఖు నుంచి స్టార్ట్ యాక్చువల్గా ముగ్గురు. అది ఒకే ఏరియా నుంచి కాదండి. ఇప్పుడు ఈరోజు మార్నింగ్ 9 వరకు 11 మంది ఉన్నారు మన దగ్గర. ఆ 11 మందిలో ఒక 5గురు మాత్రం హరిజనవాడ ఏరియా నుంచి వచ్చారు. 2 కాపుల రామరాజు, అందరూ డయేరియాతోనే వచ్చారు. ఒక 4 వేరే అవుట్ ఆఫ్ కాటూరు, బోల్లపాడు, కుందేరు అటువైపు నుంచి వచ్చారు. వాళ్ళైతే స్టేబుల్గానే ఉన్నారు. అందరూ ప్రజెంట్ అయితే వైద్యం అయితే నీట్గా అందుతుంది. నిన్న మినిస్టర్ గారు మన ఎమ్మెల్యే గారు కూడా వచ్చి ఇక్కడ చెక్ చేసుకుని మళ్ళీ వాటర్ శాంపిల్స్ ఏదో తీసుకెళ్లారు మున్సిపల్ ఆఫీస్ దగ్గర. వాటిని టెస్ట్ రిపోర్ట్కి మేబీ 3 to 7 days పట్టవచ్చు. అది కంటామినేషన్ వల్ల లేకపోతే ఫుడ్ పాయిజనింగ్ అనేది దానిలో తెలుస్తుంది మనకి. ప్రజెంట్ అయితే మన దగ్గరకు వచ్చేటప్పుడు ఏరియాతో వచ్చారు, వాళ్ళంతా స్టేబుల్గా ఉన్నారు. వైద్యం అయితే ఇంకా అందుతుంది. ఈరోజు ప్రజెంట్ 11 మందిలో 2 డిశ్చార్జ్ అవుతున్నారు. స్టేబుల్గానే ఉన్నారు కాబట్టి నోటి ద్వారా మందులు ఇచ్చి ఒక 3 రోజులు డిశ్చార్జ్ పెడుతున్నాం. కొత్తగా వేరే చిన్నపిల్లలు ఏమో 2 వచ్చారు ఈరోజు 9 తర్వాత 10:30, 11 అప్పుడు. పెద్దవాళ్ళు 2 వచ్చారు. వాళ్ళంతా ఒక చిన్న పాప ఏమో 4 సంవత్సరాల బేబీ, మసీద్ సెంటర్, పెద్ద మసీద్ సెంటర్ 18వ వార్డు అంటారంట, అక్కడి నుంచి వచ్చారు. ఇంకొక చైల్డ్ ఏమో పెద్దోగిరాల నుంచి వచ్చారు. మిగతా 2 పెద్దోళ్ళు ఇంకో 2 పెద్ద, మొత్తం నలుగురు వచ్చారు 9 తర్వాత. అంటే మొత్తం 15 మంది ఉన్నట్టు. 15 మందిలో 2 డిశ్చార్జ్, 13 మంది ఉన్నారు. సివియర్ కేసులు ఉన్నాయి ఇక్కడ. వైద్యం ప్రస్తుతానికైతే మేము ఇక్కడ ఉన్న వైద్యులు మేము మేనేజ్ చేస్తున్నాము. అన్ని మేనేజబుల్ లాగే ఉన్నాయి ప్రస్తుతానికైతే. ఇంకా బ్యాడ్ అయితే ఏ కేసులు లేవు. మేము ఎప్పటికప్పుడు 6 hours ఫాలోఅప్, అంటే ఏమన్నా యూరిన్ అవుట్పుట్ బాగుందా లేదా, డిహైడ్రేషన్ సైన్స్ ఇంప్రూవ్ అవుతున్నాయా లేదా, ఇవన్నీ చూసుకుంటూ దానికి సంబంధించిన వైద్యం అంతా, ఏ కేసుకి సంబంధించిన వైద్యం ఆ కేసుకి వెళ్తుంది. కారణం అనుకుంటున్నారు ప్రధానంగా ఈ వాటర్ పైపులు కలుషితం వల్లే అని చెప్తున్నారు. అంటే ఆ వాటర్ కలుషితం వల్లే అయ్యి ఉండొచ్చా? నిన్న శాంపిల్స్ పంపారు కదా, మేము కూడా ఇప్పుడు అందరి స్టూల్ శాంపిల్స్ గుడివాడ ఆ ఏరియా హాస్పిటల్ దగ్గర అవుతుంది. మనకు మైక్రోబయాలజిస్ట్ అక్కడ ఉంటారు. అందరికీ కలెక్ట్ చేసి ఇప్పుడే పంపించాము గుడివాడ ఏరియా హాస్పిటల్. ఆ రిపోర్ట్ అని కూడా స్టూల్ కల్చర్ అని పంపిస్తాం. అవి కూడా 3 days పట్టింది. నిన్న వాటర్ శాంపిల్స్ బయట తీసుకున్నారు. అవి కూడా 3 to 5 days పడుతుంది ఆ రిపోర్ట్ రావడానికి. అవి వచ్చినాక కానీ మనం చెప్పగలం దేన్ని. అది మనకు బయట ఎలా ఉంది సిచ్యువేషన్ తెలియదు. ఇక్కడికైతే నిన్న 6 మెంబర్స్, ఈరోజు 4 వచ్చిన వాళ్ళు కూడా అవుట్ ఆఫ్ ఉయ్యూరు. ఒక్కళ్ళే వచ్చారు ఉయ్యూరు. అదే 4 years బేబీ, పెద్ద మసీద్ సెంటర్ అది. హరిజనవాడ నుంచి అయితే లేరు ఈరోజు 4. వేరే వాళ్ళు 3 బయట నుంచి, పెదోగిరాల నుంచి ఒకళ్ళు, అలా వేరే ఊరు నుంచి అలా వచ్చారు. నిన్న మాత్రం 6గురిలో 4 హరిజనవాడ నుంచి, ఒకళ్ళు కాపుల రామాయణ నుంచి వచ్చారు నిన్న. మొన్న ఒకళ్ళు వచ్చారు హరిజనవాడ నుంచి. అంటే ఇంకా ఫుడ్ పాయిజనింగ్ కేసులు కూడా ఇంకా దీనిలోనే కలిపి డైరీ వార్డులా పెట్టి మేము ట్రీట్ చేస్తున్నాం ఇక్కడ. ఏం చెప్తారండి ప్రజలకి, అంటే అవగాహన కల్పించడానికి? అంటే వాటర్ ప్రస్తుతానికి రిపోర్ట్ వచ్చే వరకు వాటర్ కాచి చల్లార్చినా తాగటం మంచిది. వాటర్ కంటామినేషన్ అనుకుంటే బయట ఫుడ్ తినకుండా, ఒక ఆయన అవుట్ సైడ్ బజ్జీ తిన్నాడంటే అక్కడ వాటర్ తాగాడంట. ఇంకొక అతను కుక్కు, అంటే వేరే టెంట్, అదే మ్యారేజ్కి వాటికి నాన్ వెజ్ ఉంటారంట, 4 రోజుల నుంచి అవుట్ సైడ్ ఫుడ్ తిన్నాడు, వేరే ఊర్లు తిరిగి. అతను కూడా వచ్చాడు. కానీ అది మనం చెప్పలేము, అది ఫుడ్ పాయిజనింగ్ లాగే ఉంది అది. ఇంకొక అతను బజ్జీలు తిని బయట అక్కడ వాటర్ తాగాను అన్నాడు. అక్కడ అప్పటి నుంచి 6 hours స్టార్ట్ అయిపోయినాయి అన్నాడు. అది ఒక కారణం తెలుసు. ఇంకా వేరే వాళ్ళు మున్సిపల్ వాటర్, అది హరిజనవాడ నుంచి వచ్చిన వాళ్ళు మాత్రం ఆ వాటర్ తాగామని చెప్తున్నాం. మనం వాటర్ శాంపిల్ పంపాము, ఆ రిపోర్ట్ వచ్చినాక మనం కామెంట్ చేయగలం. ఇప్పుడు కొంతమంది ఫుడ్ పాయిజనింగ్ లాగా ఉంది. బోల్లపాడు నుంచి వచ్చాడు,
అతను కూడా బయట ఫుడ్ తీసుకున్నానని చెప్పాడు. అతను ఈరోజు డిశ్చార్జ్ స్టేబుల్గానే ఉన్నాడు. కొంతమంది కొన్ని హిస్టరీ ప్రకారం వెళ్ళాలి మనం. అది వాటర్ వల్ల ఫుడ్ వల్ల మనం డిసైడ్ చేయలేం. ఓకే సరే. ఇది అంటే ప్రధానంగా ఫుడ్ పాయిజన్ అయ్యుండొచ్చు, లేదా కలుషితమైన నీరు తాగటం వల్ల కూడా అయ్యుండొచ్చు అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒకసారి బాధితులు లోపల ఉన్న ఒకసారి మాట్లాడదాం. అంటే పూర్తిగా డయేరియాకి సంబంధించిన వార్డు ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆ డయేరియాకి సంబంధించి వచ్చిన బాధితులందరూ కూడా ఇక్కడ ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు. ఒకసారి మనం మాట్లాడదాం. ఏమండి మీ అబ్బాయా? ఏమైందండి అసలు? బాబుకి గత 3 రోజుల నుండి వాంతులు విరోచనాలు అయినాయండి. బయట చూపించాం కానీ దానికి అంత రెస్పాండ్ రాలేదు. తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్కి నేను ఎర్లీ మార్నింగ్ రావడం జరిగింది. వాళ్ళు మంచిగా రిసీవ్ చేసుకున్నారు, చక్కటి వైద్యం అందించారు. చాలా వరకు పిల్లడు రికవర్ అయ్యారు, ఇబ్బంది అయితే లేదండి. ఈరోజు డిశ్చార్జ్ చేశారు, సంతోషంగా వెళ్తాను. కలుషితమైన నీరు తాగుతుందంటే వాటర్లు కూడా పైపుల నుంచి మురికి వాటర్ వస్తుంది, ఆ నీరు తాగడం వల్లనా లేక? అవునండి, డ్రైనేజీ వాటర్ అంటే పంటకాలకిను ఆ తర్వాత డ్రైనేజీకి ఒక డ్రైనేజీ వాటర్ కలుస్తుంది. అది ఎక్కడో పైపు లీక్ అయిందండి. వాస్తవంగా అయితే పైపు లీక్ అయిన మాట వాస్తవమే. ఆ నీళ్లు తాగడం వల్ల చాలా వరకు ఇబ్బంది అవుతుంది. అంతేకాక మేము దినచర్యలో వాడే వాటర్లో కూడా చాలా నలకలు వస్తాయి, దోమలు వస్తాయి, పురుగులు కూడా వస్తాయి ఒక్కొక్కసారి. అవి మేము ఆ వాటర్కి అలవాటు అయ్యాం. ఈ డబ్బా వాటర్ తాగితే, ప్యూరిఫై వాటర్ తాగితే మోకాళ్ళ నొప్పులు అనే ఇటువంటి ఉద్దేశంతో అవే ఒక్కొక్కసారి కాసుకొని తాగుతాం, ఒక్కొక్కసారి ఇలా ఫిల్టర్ చేసుకొని తాగుతాం. ఫిల్టర్ చేసుకొని తాగిన కానీ ప్రాబ్లం వస్తుంది. ఇది సమస్య అండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి అధికార యంత్రాంగం ఏదో పని జరిగించడానికే ఇష్టపడుతున్నారు, కానీ అది లోపల ఉన్నటువంటి పైపులను క్లీన్ చేస్తేనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందండి. ఏదో పైన వేసి చేసినంత మాత్రాన, అంటే ఒక చోట కనెక్షన్ సెట్ చేసినంత మాత్రాన ఈ సమస్యకు పరిష్కారం రాదు. కాబట్టి అధికార యంత్రాంగం విషయంలో వాళ్ళు తీసుకోవాల్సింది ఒక్కసారిగా అయ్యేది కాదు. టైం తీసుకొనైనా అండర్ గ్రౌండ్ ఉన్న వాటర్ పైపులు ఏవైతే ఉన్నాయో పైన వేసి ఉపయోగపడే విధంగా చేస్తే ఈ సమస్య ఇంకోసారి రాకుండా ఉంటుంది, ప్రజలకు మేలు చేయకూడదు. అవును, అది అంటే ప్రధానంగా వీళ్ళంతా కూడా చెప్పారు. అంటే ఏవైతే కలుషిత వాటర్ ఉందో వాటర్ తాగటం వల్లే వచ్చిందని చెప్తా ఉన్నారు. అమ్మ ఎలా ఉందమ్మా? ఎట్లా ఉంది మీకు? ఇప్పుడు బాగానే ఉంది. మాది బోళ్ళపడండి. వచ్చిన రైతులు చలి, జ్వరం, మోషన్స్, వాంతులు అయినాయి. తెల్లారి నుంచి మోషన్ తగ్గినాయి, జ్వరం కూడా తగ్గింది 2వ రోజు. ఇప్పుడు బాగానే ఉంటుంది. డిశ్చార్జ్ బాగానే ఉంది. బోడే ప్రసాద్ వచ్చి మంచిగా అడిగాడు, ఎంక్వైరీగా బాగానే తీసుకున్నారు, కేర్లెస్గా బాగానే చూస్తున్నారు. మా వాటర్ ఏం కాదండి, మా వాటర్ బాగానే ఉంటుంది. ఇప్పుడు పర్లేదండి. డిశ్చార్జ్ కూడా చేశారు, వెళ్తాం కొద్దిసేపు. ఇది ప్రధానంగా వీళ్ళంతా కూడా చెప్తున్న విషయం. అంటే కొంతమంది సాధారణంగా డయేరియా ప్రాబ్లంతో వస్తే, కొంతమంది ఏదైతే కలుషిత నీరు ఉందో ప్రధానంగా కొన్ని వార్డులకు సంబంధించి కలుషిత వాటర్ ఏవైతే ఉందో వాటర్ తాగడం వల్లే ప్రధానంగా ఈ సమస్య వచ్చిందని చెప్పి వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. మొదటి నుంచి కూడా ఆ వాటర్కి అలవాటు పడిపోయాం, ఇప్పుడు ఈ సమస్య ప్రతిసారి వస్తూనే ఉంటుంది, ఆసుపత్రికి వెళ్ళటం, ట్రీట్మెంట్ చేయటం ఇది అలవాటు అయిపోయిందని చెప్తా ఉన్నారు. ఆ వాటర్ పైప్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా కూడా శాశ్వత పరిష్కారం చేయాలి. అంటే కొద్దిగా ఆలస్యమైనప్పటికీ కూడా వాటన్నిటిని కూడా ఏవైతే అండర్ గ్రౌండ్లో ఉన్నటువంటి వాటర్ పైపులు అవన్నీ కూడా పూర్తిగా తొలగించి వాటి ప్లేస్లో కొత్త పైప్ లైన్లు వేస్తే ఖచ్చితంగా ఈ సమస్య పరిష్కారం దొరుకుతుందని వాళ్ళందరూ కూడా కోరుతున్న పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఉయ్యూరులో డయేరియా పేషెంట్లకు సంబంధించిన పరిస్థితి. సాయితో మన RTV ఉయ్యూరు నుంచి.